ఫ్యామిలీలో మిస్టేక్ అసలు. రష్ ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోకుండా వాళ్ళు ఉండడం అది కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ పేరెంట్స్ అయినా వాళ్ళ తప్పు కవర్ చేసుకోవడానికి వాళ్ళు చెప్తున్నారు. అసలు అక్కడ తప్పు ఫ్యామిలీది. రమ్మన్నది ఎవరు? మీరు రమ్మన్నా సినిమాకు ఫ్యామిలీస్ ని. మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే థియేటర్ దగ్గర ఇప్పుడు సంధ్య థియేటర్ దగ్గర వచ్చి ఫ్యామిలీలో మిస్టేక్ అసలు. ఎందుకంటే అక్కడ హెవీ రష్ ఉంటుంది ప్రీమియర్ షో కాబట్టి వాళ్ళు రావడం తప్పు. అది కాక పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చూసుకోకుండా వాళ్ళు ఉండడం అది కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వాళ్ళు తొక్కిస్లో చనిపోయిన దానికి కారణంగా వాళ్ళు అల్లు అర్జున్ మీద కేసు చేయడం అనేది ఇది ఒక పిచ్చిదనం అంటారు, నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ మీద కేసు చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్. ఇప్పుడు వాళ్ళకు కూడా నార్మల్గా ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు కదా 25 lakhs. దానికి ఇచ్చినాక కూడా దాని మీద మిగతా వాళ్ళంతా హీరోలు ట్రోల్ చేయడం కూడా అది కూడా బ్యాడ్ కామర్స్. అది ఇదే కామన్ గా వీళ్ళు అసలు ఏం చేయాలనుకుంటారు, మళ్ళీ నార్మల్ గా రిగ్రెట్ చేయాలని చూస్తారు అంతే దానికి. సో ఇక్కడ ఎవరిది తప్పు? అల్లు అర్జున్ గారిదా, లేకపోతే థియేటర్దా, లేకపోతే జనాలదా? అసలు అక్కడ తప్పు ఫ్యామిలీది. ఎందుకంటే వాళ్ళంతా ప్రీమియర్ షోకి సంధ్య థియేటర్కి రాకూడదు ఎవరైనా పిల్లలు వేసుకొని. ఎందుకంటే అక్కడ హెవీ రష్ ఉంటుంది. అది మనకు తెలిసి కూడా అక్కడ వెళ్ళడం తప్పు. నార్మల్ గా బెనిఫిట్స్ చాలా థియేటర్ల దగ్గర పడుతున్నాయి కాబట్టి అది అక్కడైనా వెళ్ళాలి కంఫర్ట్ కాదు. నువ్వు హీరో వస్తాడని అది సడన్ డెసిషన్ కాబట్టి తెలియదు ఎవరికి. నువ్వు వాళ్ళకి వెళ్ళడం తొక్కిసలాట పిల్లలు చచ్చిపోవడం అది ఇంకా ఫ్యాన్స్ అభిమానం అంటే ఇంకా ఫ్యాన్స్ లో ఎవరైనా కింద తొక్కిసలా చనిపోతారు. నార్మల్ గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే పిల్లల్ని తీసుకొని పెద్ద పెద్ద ప్రీమియర్ షోలోకి వెళ్ళకూడదు. అదొక మిస్టేక్. అది పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీ ఒక దగ్గర ఉండి ఇప్పుడు భార్య పిల్లలు చనిపోయిన దాన్ని రెసిడెన్స్ చేసుకొని మనంతా ఎమోషనల్ అయిపోయి వాళ్ళ మీద నార్మల్ గా ఇప్పుడు కామన్ పర్సన్ ఏం కాదు కదా అల్లు అర్జున్, సెలబ్రిటీ కాబట్టి ఇప్పుడు ఆయనకి రెమ్యునరేషన్ 25 lakhs ఇచ్చినా కూడా వాళ్ళు నార్మల్ గా ఏం నీళ్ళు మాకు సరిపోదు అనే ఫీల్ లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ సపోజ్ ఇప్పుడు డైరెక్టర్ ఏమంటారు నార్మల్ ఇప్పుడు ఆర్జీబీ వాళ్ళందరూ నీకు రెమ్యునరేషన్ 300 కోట్లు కావాలి, నార్మల్ గా మీరు ఇప్పుడేమో 20 లక్షలు ఇస్తారు ఆ రెమ్యునరేషన్ అని చెప్తారు. దానికంటే ఇప్పుడు రమ్మన్నది ఎవరు? మీరు రమ్మన్నా సినిమాకు ఫ్యామిలీస్ ని. నార్మల్ గా మీరు వచ్చారు, అది మీ ఫేట్ అనుకోను అదేమనుకో అది మీకే తెలియాలి. అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా చాలా మంది రష్ ఉన్నప్పుడు ఇన్ కేస్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి, ఇన్సిడెంటల్ గా అన్ఇన్సిడెంటల్ గా. సో అది వాళ్ళు కేర్ చేసుకోవాలి, హీరోకి సంబంధం లేదు. హీరో ఏం ప్రొటెక్ట్ చేయలేడు కదా, వాళ్ళు చేసేదే సినిమా మన కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం. సో మన కేర్ మనం తీసుకొని మనం వెళ్ళాలి. సో అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన 10 lakhs కూడా వాళ్ళకి డొనేట్ 25 డొనేట్ చేశారు కూడా. ఆయనకు తెలిసిన ఎమ్మటే ఆయన రియాక్ట్ అయ్యి ఇవ్వడం కూడా గ్రేటే. అయినా ఆయన అరెస్ట్ చేశారంటే ఇట్స్ రాంగ్. మరి ఇక్కడ అల్లు అర్జున్ గారిది తప్ప, థియేటర్ది తప్ప? అంటే థియేటర్ మేనేజ్మెంట్ తప్పు. ఎందుకంటే రష్ ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి, పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలి, అక్కడ సేఫ్టీ గైడ్స్ చెప్పాలి వాళ్ళు. అవి తీసుకోకపోతే అది వాళ్ళ తప్పు, అల్లు అర్జున్ది కాదు కదా. సో మరి థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే మాకు అల్లు అర్జున్ గారు వస్తున్నట్టు ఇంటిమేషనే లేదన్నారు. సో వాళ్ళకే ఇంటిమేషన్ లేకపోతే అంతమంది ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఇంటిమేషన్ లేకుండా అయితే అంతమంది రారు, అంత క్రౌడ్ కూడా ఉండదు. జనరల్ గా ఎవరైనా సినిమాకి వెళ్తే ఇంతమంది అని వెళ్తారు. అంత క్రౌడ్ వచ్చిందంటే సమ్ పర్సన్ ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడే కదా అంత క్రౌడ్ ఉండేది. సో వాళ్ళ తప్పు కవర్ చేసుకోవడానికి వాళ్ళు చెప్తున్నారు ఆ రీజన్ అంతే. అది కరెక్టేనా కాదో చెప్పలేము, బట్ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు సమ్ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, కొంచెం యాక్షన్ తీసుకొని లైక్ క్యూస్ క్లియర్ చేయడం అయినా అలాంటివి చేస్తే బాగుండేమో. కొంచెం యాక్షన్ తీసుకొని ఏదో వచ్చేసిన కదా వదిలేయకుండా అలా ఉండేసరికి క్రౌడింగ్ అని అలా అయిపోయి జరిగిపోయినట్టుంది. ఆయన తప్పట్లేము, పోలీస్ వాళ్ళది తప్పట్లేము, అక్కడ ఉన్న ఐ మీన్ థియేటర్ వాళ్ళ హెడ్ వాళ్ళది తప్పట్లేము, ఎవరిది తప్పట్లేము. కానీ అలా జరగకుండా ఉండాల్సింది అంతే. అలా పేరెంట్స్ అయినా ఇప్పుడు ఎవరైనా ఒక గర్ల్ బయట తిరగాలంటే ఇప్పటికే భయం అవుతుంది, ఇప్పుడు థియేటర్కి వెళ్ళడం కూడా ఇది ఏదో పెద్ద ఇష్యూ లాగా అయిపోయింది మనకి అంతే. కరెక్ట్ అంటే కరెక్ట్ కాదన్న. అంటే అక్కడ ఇన్సిడెంట్స్ మీద అందరిదే తప్పు ఉంది. దానివల్ల ఒకరినే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. థియేటర్ మేనేజ్మెంట్ ది ఉంది, అల్లు అర్జున్ ఉంది, అక్కడ ఉన్న ఫ్యాన్స్ ది, అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీది, అందరిది ఉంది తప్పు. ఒకళ్ళు అనడం మనం కరెక్ట్ కాదు. అంటే అల్లు అర్జున్ గారు 25 lakhs డొనేట్ చేశారు, ఇలా జరిగింది నాకు తెలియదు అని చెప్పి, దాని తర్వాత కూడా అరెస్ట్ చేయడం కరెక్టేనా? డబ్బులతో మనం ప్రాణం తీసుకురాలేం కానీ అదైతే కరెక్ట్ కాదు అరెస్ట్ చేయడం. అది ఎంతవరకు అయితే కరెక్ట్ కాదు. డబ్బులతో ఇచ్చి మనం ప్రాణం అయితే తీసుకురాలేదని ఆయనే చెప్పాడు, ముందే చెప్పాడు. కానీ తర్వాత కూడా మేము ఫైనాన్షియల్గా ఉంటామని చెప్పాడు. నాకు ఇంటిమేట్ చేయకుండా ఇది జరిగింది నాకు తెలియదని తర్వాత అపాలజీ చెప్పి ఆయన డొనేట్ చేశాడు. అక్కడ వరకు కరెక్టే కానీ ఇదైతే కరెక్ట్ కాదు.